హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే ఫంక్షన్కి వెళ్తున్నాను, పురినీళ్ళమాట. మొన్న చెప్పాను కదా, పాప పుట్టింది. మా మేనత్త గారికి మనవరాలు పుట్టిందనమాట. అయితే ఈ శారీ అయితే కట్టుకుంటున్నాను. అయితే నేను శారీ కట్టుకునే ముందే పళ్ళు అనేది ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని ఒక పిన్ని పెట్టుకుని ఉంచుకుంటానండి. నేను మళ్ళీ కట్టుకునేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. నాకు అసలు రాదు ఫోల్డ్ చేయడం. ఇంత ఫాస్ట్గా కూడా నేను కట్టట్లేదు. అదే నేను ఫోల్డ్ చేయట్లేదు. నేను వీడియో అనేది ఫాస్ట్గా పెట్టాను, అందుకుని. స్లోగా పెడితే ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోతుందని ఇలాగ ఎంత సన్నగా కావాలో అంత సన్నగా, ఎంత జారిపోయిన క్లాత్ అయినా, పట్టదైనా, స్టిఫ్గా ఉండదు ఏదైనా సరే, నేను ఇలాగే ఫోల్డ్ చేసేసుకుని ఒక పిన్ని పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటాను అనమాట. ఆ పిన్ను కాకుండా మళ్ళీ బ్లౌజ్కి ఒక పిన్ని పెట్టుకుంటాను. ఇలాగ నాకు ఎంత పొడుగు కావాలో అంత, ఏదైనా అంతేనండి, ఇదే అని కాదు. నాకు అలాగే ఈజీ అవుతుంది, లేదంటే చాలా ఇబ్బంది పడాలి, గంటలు గంటలు కట్టుకోవాలి. ఇంకా ఇలా అనమాట, ఎంత కావాలో అంతా పెట్టేసుకుని ఒక పిన్ని పెట్టేసుకుని పక్కన పెట్టేస్తాను. ఈ శారీ మేము ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, మా గృహప్రవేశానికి తీసుకున్నానండి. ఒక పిన్ని పెట్టేస్తాను ఇక్కడ, ఒక పిన్ని పెట్టేసుకుని పక్కన పెట్టేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలి. వంట ఏం పనిలేదు నాకు, పిల్లలకే వండాలన్నమాట. పిల్లలకు వండేస్తే టిఫిన్ అయితే చేసే వెళ్తాను ఫంక్షన్కి. ఇంకోండి ఇలాగా బాగుంది కదా, శారీ కలర్ బాగా నచ్చింది నాకు. ఈ కలర్ నాకు లేదు. మా అమ్మ ఏమంటుందంటే, ఈ శారీ ఏంటి పెద్దవాళ్ళు కట్టుకునే శారీలా ఉంది ఏంటి అని అంటుంది. కానీ అన్నీ కట్టుకోవాలి కదా. కొంచెం బాగుందండి, స్టిఫ్గా ఉంది. సో ఇప్పుడైతే వంట రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము. పాల నుంచి మీగడైతే తీస్తున్నానండి. బాగా మరిగించాను అనమాట, అందుకునే దళసరిగా వచ్చింది. ఒక వారం రోజులు అలాగా మనం గ్యాదర్ చేసామంటే మంచి నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. ఇలాగా ఓకేనా, తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి టీ పెట్టేస్తాను. టీ కోసం అయితే ఒక గ్లాసు పాలు, ఒక గ్లాసు వాటర్ వేసేసి ఫస్ట్ అయితే మరిగించేసాను. ఫస్ట్ మరిగించేసిన తర్వాత అప్పుడు నేను షుగర్ అవన్నీ వేస్తాను. ఒక గ్లాసుడు పాలు, ఒక గ్లాసుడు వాటర్. చిక్కడి పాలేనండి అవి. నేను చిక్కడి పాలతోనే మనకి మీగడ అనేది వస్తుంది, లేకపోతే రాదు. వంట పని ఎక్కువ ఏం లేదు పిల్లలకే. అయితే పుదీనా రైస్ చేశాను, ఏమన్నా టేస్ట్ ఉందా అబ్బా, ఎంత బాగుందంటే, ఫస్ట్ టైం చేయటం నేను. పుదీనా రైస్ వింటమే తప్ప ఎప్పుడు చేయలేదు. ఏమనుకునేదానంటే పుదీనా స్మెల్ వస్తుందేమో, ఏం తింటాంలే అని చేసేదాన్ని కాదు. ఎందుకో పుదీనా ఎక్కువ తీసుకున్నాను కదా, పాడైపోతుందని చెప్పేసి పుదీనా రైస్ చేద్దామని చెప్పేసి జస్ట్ ఓపెన్ చేసి యూట్యూబ్ షార్ట్స్లో చూశాను. అంటే మళ్ళీ వీడియో చూస్తే లేట్ అయిపోతుంది కదా, టైం కూడా లేదని. సేమ్ అలాగే చేశానండి. చాలా కొన్ని మిస్ చేసేసానులేండి. ఉల్లిపాయలు ఏమన్నారు, అవన్నీ వేయమన్నారు, అల్లం వెల్లుల్లి అవి ఏం వేయలేదు, పిల్లలేక తినరని. చాలా టేస్ట్ ఉంది. రేపు కూడా చేసుకుంటాను, నేను నా కోసం చేసుకుంటా. ఈరోజు తినలేదు, కొంచెం టైం లేట్ అయిపోతుందని చెప్పేసి ఫంక్షన్కి వెళ్ళిపోయాను అనమాట. పిల్లలకే కదా పక్కన రైస్ పెట్టాను, ఒక గ్లాసుడు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారండి. చాలా బాగా సూపర్ ఉందమ్మా. గ్రీన్ కలర్ రైస్ అని చెప్పాను, పుదీనా రైస్ అంటే వాళ్ళకి అర్థం కాదు కదా. గ్రీన్ కలర్ రైస్ అంటే వాళ్ళు ఇష్టంగా తిన్నారు. రెడ్ టమాటా రైస్ అంటే ఎర్రగా ఉంటుంది కదా, లెమన్ రైస్ అంటే ఎల్లో ఉంటుంది. రెడ్, గ్రీన్, ఎల్లో అలా చెప్తేనే పిల్లలకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది మరిగించేసిన తర్వాత ఇంకా మా వారికి టీ ఇచ్చేసాను అనమాట. ఆయన ఫంక్షన్కి లంచ్ టైంలో వస్తారు. ఎందుకంటే లేడీస్ ఫంక్షన్ కదా, పురుడు నీళ్ళు అంటే 21 days ఉయ్యాల్లో వేయటం అంటే అదే, వస్తే బాగానే ఉంటుంది. నేనేం రాను, తినే టైంకి వస్తానులే అన్నారు. ఇంకా ఈ పనులు కూడా అయిపోయినాయి. కొంచెం దోశల పిండి ఉంది. ఈసారి మళ్ళీ దోశలు వేసాను అనుకోండి, ముగ్గురు నన్ను కొట్టేటట్టే ఉన్నారు. ఎందుకంటే అప్పుడే 3 రోజుల నుంచి దోశలు పెడుతున్నామని నిన్ననే అనేసారనమాట. ఇంకా అందుకే ఏం చేశానంటే గోధుమ పిండి కలిపేశాను. నేను ఎక్కువ మైదా వాడను కదా, పిల్లలు కడుపు నొప్పి అని. అందుకని చెప్పేసి నేను గోధుమ పిండి కలిపి దాంట్లో తినే సోడా వేసాను అనమాట. వేసేసాను. తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, అన్నీ వేసుకోవాలి. కానీ అవి ఏవి మా వాళ్ళు తినరు. తిన్నా కూడా ఏరేస్తారనమాట, చేతికి వచ్చేసరికి ఏరేస్తారు. తీసేయమంటారు నన్నే. సర్లే ఎందుకులు ఇవన్నీ అని చెప్పేసి నేనైతే ఇంకా ఏం వేయలేదండి. జీలకర్ర వేసుకోవచ్చు కానీ వేయలేదు. బాగానే ఉంటుంది జీలకర్ర వేసుకున్నా కూడా పునుకుల దిగులని. నేను వేయలేదులేండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇది కొంచెం గట్టిగా ఉంది, నేను పలచం చేస్తున్నాను. ఇలా మొత్తం కూడాని కొట్టుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట. గట్టిగా కొట్టాలి, కొడితేనే బాగుంటుంది. అయిపోయింది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉంచేసి పునుకులు వేసేస్తాను. ఇది మొత్తం బాగా కలిపేసి చిన్న చిన్న పునుకుల కింద వేసేస్తాను.
ఆయిల్ వేడి చేసేసానండి పక్కన. ఆయిల్ కూడా వేడి చేసేసి చిన్న చిన్న పునుకుల కింద వేసేసాను ఇదంతా కూడాని. ఆయిల్ హీట్ అవ్వలేదు, అయ్యిందనుకున్నాను. అందుకని అలా అప్పడలా వచ్చినాయి, పొంగలేదు. ఫస్ట్ వాయి అయితే పోయిందండి, బాగా సెట్ కాలేదనమాట. రెండో వాయి మూడో వాయి అయితే సూపర్గా వచ్చినాయి. అందుకని హీట్ అయ్యేదాకా ఉండాలి. ఈ కడాయి ఎందుకు వాడుతున్నానంటే తొందరగా హీట్ అయిపోతుంది, తొందరగా వంట అయిపోతుంది అనమాట. అంటే అదే స్టీల్ కడాయిలు, ఇది కూడా స్టీలేనండి. వేరేది దలసరిగా తీసుకుంటుంటే ఏమవుతుందంటే బాగా హీట్ అయ్యేదాకా ఉండాల్సి వస్తుంది, దలసరిగా ఉంటుంది కదా, మాడిపోతుంది అనమాట. ఇది అలా ప్రాబ్లం లేదు, మాడిపోయినా కూడా తొందరగా మనం కడుక్కుంటే ఈజీగా వచ్చేస్తుంది. మన సబ్స్క్రైబరే పంపించారు, చెప్పాను కదా ప్రసన్న అని, సో తనే పంపించారనమాట. రెండు వాడుతున్నాను, ఒకటి చారుకి, ఇంకోటి వచ్చేసి ఇలాగా దీని మీద మూత కూడా వచ్చింది. రెండు పంపించారండి. ఇలా బాగా ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా పక్కకు తీసేస్తాను. మొత్తానికి 3 వాయిల్ అయినాయండి. 3 వాయిల్ అయితే మా మొత్తం నలుగురికి వచ్చినాయి అనమాట. చూసారా, కొంచెం తొందరగానే అయిపోతుంది. తక్కువ సిమ్లో పెట్టినా కూడా బాగానే అయిపోతుందండి. ఇది కూడా అయిపోయిందండి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేస్తాను. ఇప్పుడు వేసే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి, చూసారా పునుకులు. హీట్ లేదనమాట, ఆయిల్ హీట్ లేకపోవడం వల్ల పొంగలేదు. బాగా ఫ్రై చేసి దీన్ని పక్కన పెట్టేస్తాను. 2 ఆయిల్ వరకు వీడియో షూట్ చేశాను, తర్వాత ఇంకా ఫాస్ట్ పెట్టేస్తానండి. మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలి కదా. నేను బాగానే రెడీ అయ్యాను, చూడండి మీరు కూడా ఎలా రెడీ అయ్యానో. ఇవి అయిపోయినాయి, దీన్ని తీసేసి పక్కన పెట్టేస్తాను. చూసారు ఎంత రౌండ్గా వచ్చినాయో, చాలా మెత్తగా స్మూత్గా కూడా వచ్చినాయండి. అది హీట్ అవ్వక, ఆయిల్ హీట్ అవ్వక ప్రాబ్లం అనమాట. తర్వాత ఇంకొక వాయి కూడా వేసేసాను. మొత్తానికి 3 వాయిలు అయినాయి అంతే, ఇంకెక్కువ అవ్వలేదు. ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి. ఎక్కువ పెద్దగా వేసుకుంటే ఏమవుతుందంటే కడుపు నొప్పి వస్తుంది పిల్లలకి, లోపల ఉడక్క. పెద్ద పెద్ద బజ్జీలు కావాలంటారు, బయట కొంటారు కదా, అలాగా. చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో, బాగుంది. నూనె కూడా లాగలేదు. ఫస్ట్ వేసినవి మాత్రం అప్పడాలా వచ్చినాయి. అయిపోయిందండి. ఇప్పుడు పుదీనా రైస్ అయితే చేస్తాను. దీనికోసం శుభ్రంగా కడిగేసుకున్న పుదీనా తీసుకున్నాను, ఒక 2 గుప్పులు. 3 పచ్చిమిరపకాయలు వేసాను. ఇందులో వేసేసి వాటర్ వేస్తాను. 3 పచ్చిమిరపకాయలు వేసానండి, మళ్ళీ ఎక్కువ వేస్తే పిల్లలు తినరేమో అని. భలే టేస్ట్ వచ్చిందండి నిజంగానే, అసలు ఎప్పుడు చేయలేదు, ఈసారి నేను చేసుకుంటా. మంచిది కదా హెల్త్ కూడా అని. మిక్సీ పట్టుకుని వచ్చేస్తాను. కొంచెం వాటర్ ఎక్కువైనాయి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేయాలి. వాళ్ళు అలాగే చెప్పారు. ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలంట, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, ఇంకా చెక్క మొక్క దాచిన చెక్క అవన్నీ వేసుకోవాలని చెప్పారు. కానీ అవన్నీ మా వాళ్ళు తినలేండి, ఘాటు ఎక్కువైందంటే అసలు తినరు. అందుకనే ఇంకేం వేయలేదు. ఆయిల్ వేసాను. హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసాను, టేస్ట్ బాగుంటుందని. జీలకర్ర వేసేసి బాగా ఫ్రై చేసాను. ఇందులో నేను ఏం వేసానంటే ఒక చెక్క, ఒక మొగ్గ, అంటే ఎక్కువ వేయలేదనమాట. చెక్క మొగ్గలు ఎక్కువ వేయలేదు, వాళ్ళు ఎక్కువ చెప్పారు. కానీ బిర్యానీ ఆకు వేసాను అంతే. చూడండి అలా మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇది కూడా వేసాను. ఇది కూడా పేస్ట్ కూడా వేసేసి మొత్తం పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేశాను అనమాట, ఆయిల్ అంతా తేలే వరకు. చూడండి ఇలా మొత్తం కూడా ఫ్రై చేశాను. కొంచెం పసుపు వేసాను, ఉప్పు వేసాను. ఇలా మొత్తం ఫ్రై చేసేసుకుని దగ్గరికి అయిపోవాలి. వాటర్ ఎక్కువ వేసాను కదా, దగ్గరికి అయిపోతే బాగుంటుంది టేస్ట్ అనేది. పచ్చివాసన పోతుంది కదా, పచ్చివాసన పోవాలి మెయిన్.
మొత్తం కూడా ఇలా ఫ్రై చేసుకుని ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేశాను. ఇలాగ అయిపోయిందండి ఇది కూడాని. పక్కకు పెట్టేస్తాను, అటువైపు వాటర్ పెట్టాలి, పిల్లలు లేచారు. చూడండి మొత్తం కూడా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి రైస్ వేసాను అనమాట. పొడి పొడిగా చేశాను, మరీ మెత్తగా చేస్తే బాగోదు కదా, పొడి పొడిగా చేస్తే టేస్ట్ బాగుంది. మొత్తం పట్టేసింది. ఒక గ్లాసుడు 2 గుప్పులు అది మనకి 2 గుప్పులు పుదీనాకి 1 గ్లాసుడు కరెక్ట్గా రైస్ సరిపోయింది. బాగుంది టేస్ట్. అంతేనండి, ఇంకా వంట పని అయితే అయిపోయింది. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను రెడీ అయిపోవాలి. అసలు మిషన్ ఎక్కడం కుదరలేదు, చాలా ఉన్నాయి కుట్టుకోవాల్సినవి. నావే పెట్టుకోట్ ఉంది, ప్యాంట్ ఉంది, ఆల్ట్రేషన్ చేయాల్సినవి ఉన్నాయి. అంటే టాప్స్ కొనుక్కున్నాను కదా, సైడ్ స్టిచెస్ వేసుకోవాలి. నేను ఎక్సెల్ తీసుకుంటాను, సైడ్కి స్టిచెస్ వేస్తాను, హ్యాండ్ హైట్ ఏమైనా ఉంటే కట్ చేస్తాను అనమాట. అదే పెద్ద పని. దాని బదులు బ్లౌజ్ కుట్టుకున్నా కూడా తొందరగా అయిపోతుంది, అలా ఉంటుంది. ఇలా ఫ్రై చేసేసుకుని ఇంకా పక్కన పెట్టేస్తాను, అయిపోయినట్టే. ఇంకా వంట పని అయిపోయింది. ఇవన్నీ తోమేసుకుని ఇంకా నేను వెళ్ళాలి. ఇప్పటికే 8:30 అవ్వలేదులేండి. అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి నిజంగా. ఈసారి నేను ట్రై చేయాలి. ఎన్ని రోజులు అయితే నేను చూశాను కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇంకా పిల్లలు వెళ్ళిపోయారండి స్కూల్కి. వెళ్ళగానే ఒక వీడియో అయితే అప్లోడ్ చేసేసాను. అప్లోడ్ చేసి బట్టలన్నీ మడత పెట్టేస్తాను పక్కన పెట్టేసుకుని. చాలా బట్టలు ఉన్నాయి, పొద్దున్న వేసిన బట్టలు, నైట్ వేసిన బట్టలు కూడా ఒకేసారి మడత పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా అన్నీ మడత పెట్టేసుకుని సదిరేస్తాను. వీడియో ఫాస్ట్గా పెట్టేస్తున్నాను ఇంకా, ఎందుకంటే ఇవన్నీ రోజు చేసే పనులే కదా, అందుకని. వేడి నీళ్ళు పెట్టుకున్నాను, తలస్నానం చేసేసి ఇంకా నేను రెడీ అయిపోవాలి. అమ్మ వాళ్ళు వస్తున్నారండి, అందరం కలిసి వెళ్తాము. ఎందుకంటే వాళ్ళ ఇల్లు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, నాకంటే ఎప్పుడు వెళ్తూ ఉంటాను కాబట్టి తెలుసు. ఇంకా అయిపోయిందండి బట్టలు మడత పెట్టడం కూడా. ఇవన్నీ కూడా దేని దానికి సదిరేసుకుంటాను. పిల్లలు వెళ్తే కానీ నాకు సెట్ అవ్వదనమాట, వాళ్ళు ఉన్నంతసేపు గోళ్ళ కింద ఉంటుంది. ఇంక ఇవి కూడా సదిరేస్తున్నాను. ఉతికేయాలి, ఇప్పుడు టైం లేదు. ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత ఉతుకుతా, వాషింగ్ మిషన్లోనే కదా. అందులోపు మా వారు ఏంటంటే ఈరోజు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తారండి, తీసుకొచ్చారనమాట. ఇద్దరికి A2 వచ్చింది, A1 రాలేదు. పర్లేదు, ఏ అంటే మంచి గ్రేడే. అదే ఎక్కడ మిస్ అయినాయి ఏంటని చూస్తున్నాము. 1 మార్కు 2 మార్కులు తగ్గిందండి అంతే. దాని నుంచి A1 నుంచి A2కి వచ్చేసింది అనమాట, చిన్నోడికంతే పెద్దోడికంతే. అయితే వచ్చిన తర్వాత చెప్పాను A1 తెచ్చుకోవాలి నెక్స్ట్ టైం అని. బీలు అవి ఏం రావండి, వస్తే A1 లేదంటే A2. ఈసారి ఏంటో ఇద్దరికి A2నే వచ్చింది, అందరికీ A2నే వచ్చిందంట స్కూల్లో చాలామంది పిల్లలకి. ఇది గిఫ్ట్, పాపకి గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకొచ్చారు. ఇందులో 2 సైజులు ఉంటాయండి, చిన్నది పెద్దది. నేను తెచ్చింది పెద్ద సైజు అనమాట. అన్నీ ఉంటాయి, 2 షాంపూలు ఉంటాయి, 2 క్రీములు ఉంటాయి, అన్నీ 2 ఉంటాయి అనమాట. బాగుంది ఇది. ఇలాంటిది బేబీ షవర్కి అదే బేబీ షవర్ కాదు, అది పురిటి నీళ్ళకి ఇచ్చినప్పుడు బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే ఆంధ్ర వెళ్ళిపోతుందండి ఆ అమ్మాయి. 5 మంత్స్ తర్వాత వస్తుంది, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయి 5 మంత్స్ తర్వాత వస్తుంది. అప్పుడు అన్నప్రాసన ఉంటుంది, అప్పటికి ఏదో ఒకటి కొనాలి. ఇప్పుడైతే సింపుల్గా ఇది ఇచ్చేస్తున్నాము, ఒక డ్రెస్ ఇస్తున్నాము చిన్నది. ఇంకా తలస్నానం కూడా చేసేసి ఇంకా జుట్టు అయితే ఆరబెట్టేసుకుంటున్నాను. అంటే పైకి వెళ్తే ఎండలో బాగానే ఆరుతుంది కానీ ఇంకా అంత టైం లేదనమాట, అందుకనే ఇంకా డ్రైయర్ తోటి ఆరబెట్టేసుకుంటున్నాను. భయపడకండి, జుట్టు ఇరబోసుకుని ఉన్నాను కదా, భయం వేస్తుంది. ఇంకా జుట్టు ఊడిపోయిందండి, ఇంకా లేకపోతే మొహం ఇంత చిన్నగా ఉండేది, తలమ్మ అంత పెద్దగా ఉండేది. అంటే జుట్టు ఎక్కువ ఉండేది అనమాట, కర్లీ హెయిర్ కదా, కొంచెం జుట్టు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా నేను రెడీ అయిపోవాలి. శారీ ఎలా ఉందో చెప్పండి నాకు. కలరు నేను నచ్చి తీసుకున్నాను, కలర్ కోసమే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఆ కలర్లో ఇంకా వేరే ప్యాటర్న్ లేదు. ఇంకా శారీ కూడా కట్టేసుకున్నాను. కొంచెం రెడీ అయిపోతే ఇయర్ రింగ్స్ తీసేసి గోల్డ్ పెట్టుకుంటాను, దగ్గర వాళ్ళ ఫంక్షన్ కదా. ఇది వచ్చేసి బాగాలేదండి, ఇది టైం అయిపోయింది అనమాట. ఎప్పుడో కొనుక్కున్నాను, మా వారికి కూపన్స్ వస్తే మింత్రాలో క్రీమ్ కొనుక్కున్నాను. ఈ క్రీమ్ వచ్చేసి మన ఫేస్కి రాసుకునే క్రీమ్ అనమాట. ఇంక వద్దులేండి, అది మళ్ళీ డేట్ అయిపోయింది. అయితే నార్మల్గానే నేను ఎలాగైతే ఫెయిర్ అండ్ లవ్లీ అవి రాసుకుంటానో అదే రాసేసుకుంటున్నాను.
వైట్ హెయిర్ ముందర ఒక 4 ఉన్నాయండి అంతే, ఇంకెక్కడా లేవు, ఆ ముందరే ఉన్నాయి. కొంచెం కరివేపాకు ఎక్కువ తింటే సెట్ అయిపోతుంది అంటున్నారు. మళ్ళీ డైలీ వెయిట్ అలా వేయకూడదంట, ఇంకెక్కువ అయిపోతాయంట. కావాలంటే గోరింతకు పెట్టుకోవచ్చు అంటున్నారనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు, నేను రెడీ అయిపోతున్నాను. సింపుల్గానే కాటుక పెట్టుకుంటే బ్లాక్ సర్కిల్స్ లైట్గా ఉన్నాయన్నమాట నాకు, ఇంకా హైలైట్ అయిపోతున్నాయి, అందుకని కాటుక పెట్టుకోవట్లేదు. ముందు స్టిక్కర్ పెట్టుకుని తర్వాత స్టోన్ స్టిక్కర్ పెట్టుకున్నాను. ఒకటి ఊడిపోయిన ఇంకోటైనా వస్తుంది. అయితే ఇంకా నేను రెడీ అయిపోతాను. ఇది చూడండి, ఇది వచ్చేసి బుట్టలు అనమాట, కనిపిస్తున్నాయా? ఇదిగోండి బుట్టలు, మాటీలు కూడా ఉన్నాయి. ఇవి తీసేసి అవి పెడతాను. జాగ్రత్తగా పెట్టాలండి, ఎందుకంటే వెనకాల స్క్రూ అనేది చిన్నగా ఉందన్నమాట, చేతికి కూడా పట్టదు. బై మిస్టేక్లో కింద జారిందంటే మళ్ళీ కనిపించదు. వెనకాలతో కూడా గోల్డ్ అనమాట, అది నా భయం. జాగ్రత్తగా పెడతాను. కింద కూర్చుని పెట్టుకుంటాను యాక్చువల్గా అయితే, ఇంకా కెమెరాకి కనిపించదని చెప్పేసి పైన కూర్చున్నాను అనమాట. దగ్గర వాళ్ళ ఫంక్షన్ అయితే ఇలాగ రెడీ అవుతానండి. కొంచెం దూరం ఫాలో అయితే మాత్రం ఇంతలాగా రెడీ అవ్వను. ఎక్కువ మంది రాలేదండి, అంటే ఎక్కువ మంది చెప్పుకోలేదనమాట, ఓన్లీ 25 మెంబర్స్ అలాగా, బాగా దగ్గర వాళ్ళే. ఇంకా మేబీ 21 రోజు ఇక్కడ జరగదు, వాళ్ళ పుట్టింట్లో జరుగుతుంది. జరిగితే అన్నప్రాసన జరగచ్చు ఇక్కడే, అప్పుడు మళ్ళీ వీడియో షూట్ చేస్తాను. ఇదిగోండి ఇలా పెట్టుకునేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది నాకు, ఎక్కడ జారిపోతుంది, మన చెయ్యి అసలే లూజ్ చెయ్యి అనమాట. మా అమ్మ అంటూ ఉంటుంది, నీది లూజ్ చెయ్యి, కొంచెం జాగ్రత్తగా పెట్టుకో అని అంటూ ఉంటుంది ఏదైనా పెట్టుకున్నప్పుడు. అందుకనే నేను కావాలని పెద్ద స్క్రూ చేయించుకున్నాను, అంటే చేతితో పట్టుకునేది పెద్దది చేయించుకున్నాను అనమాట, చేతితో పట్టుకుంటే ఈజీగా ఉంటుందని. బాగుందా? 8 గ్రామ్స్ అండి. ఏది? ఇవి బుట్టలు 8 గ్రామ్స్, మాటిలు 4 గ్రామ్స్. ఇటు సైడ్ కూడా మాటిలు పెట్టేసుకుంటాం. మాటిలు చాలా బాగుంటాయి. మళ్ళీ నేను మీషోలో తీసుకున్నానండి, పూసలది సైడ్కి పెట్టుకుంటాను అనమాట, సైడ్కి పెట్టుకునేది నేను చూపిస్తాను ఈసారి పెట్టుకునేటప్పుడు, ఓకేనా? ఇటు సైడ్ బాగుంది కదా, చూడండి. ఇటు సైడ్ కూడా పెట్టేసుకుని రెడీ అయిపోవాలి, టైం అయిపోతుంది అనమాట. ఇప్పటికే 9:30 అయిపోయింది. తల స్నానం చేసి శారీ కట్టుకునేసరికి, ఇంకా శారీ తొందరగానే కట్టుకున్నానండి, నేను ముందే కుర్చీలు పెట్టుకుని పెట్టేసుకున్నాను కాబట్టి, లేదంటే ఇబ్బంది అయిపోను. గట్టిగా బిగించుకుంటే కానీ స్ట్రాంగ్గా ఉండదు. నాకు రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అంత ఫాస్ట్గా రెడీ అవ్వలేను. అయిపోయింది. ఎలా ఉన్నది ఇంతకీ లుక్? నేను ఇంకా హారం వేసుకుంటాను, చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 5 తులాలు, 5 తులాలు, 5 తులాలు అనుకుంటా అండి, ఇది 5 4 5 అనుకుంటా. ఇదిగోండి, ఐదు తులాలు మొత్తం కింద వరకు వస్తుంది హారము. వెనకాల అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కొంచెం కిందకి దింపుకున్నా కూడా వస్తుంది. ఎప్పుడో 4 years బ్యాక్ బ్లౌజ్ అనమాట ఇది. అప్పటికి మనం అంత పర్ఫెక్ట్ కాదు, అప్పుడప్పుడే కొంచెం కొంచెం ముందుకు వెళ్తున్నాం అనమాట, కిక్ అయ్యాం అప్పుడే, అవుతున్నాం, అవ్వలేదు ఇంకా. అయిపోయింది. ఇంకా కుంకుమ పెట్టేసుకుంటాను. ఫైనల్ లుక్ చూపిస్తాను ఎలా ఉంది చెప్పండి, ఓకేనా? ఇదిగోండి, ఎలా ఉంది చెప్పండి. హారం ఈసారి దగ్గర నుంచి చూపిస్తానండి. ఇది వచ్చేసి లిప్ బామ్, పెదాలు అసలు పగిలిపోయి మండిపోతుంది. ఇప్పుడు బయటకు వెళ్తాం కదా చల్లగాలికి, లిప్ బామ్ పెట్టుకుంటున్నాను. ఇంకేం పెట్టుకోనండి, రెడ్ కలర్ ఉంది కాబట్టి కొంచెం లిప్స్టిక్గా అనిపిస్తుంది. బాగా వచ్చిందా బొట్టు? ఇంకా వెళ్ళిపోతున్నానండి. ఇదిగో అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారనమాట, ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం. ఇంకా వంటలు చూపిస్తాను. ఇంకా బాలింత్రాలకి అంటే ఇంకా కామన్గా ఉండేది ఏంటంటే తెలగపిండి ములగాకండి, చాలా అంటే చాలా ఫేమస్, చాలా అంటే చాలా హెల్తీ. ఖచ్చితంగా పురిటి స్నానం చేయించినప్పుడు ఈ కర్రీ అయితే పెడతారనమాట. సో ఇంత ఉంది, ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసాము మేము. ఇప్పుడు వచ్చేసి వంకాయ కర్రీ చేస్తున్నాము. వంకాయ కర్రీ వీడియో తీస్తుంటే అందరు నవ్వుతున్నారు, ప్రతిదీ ఎందుకు తీస్తావు, అంతా అయిపోయిన తర్వాత తీయచ్చు కదా అని అంటున్నారు అనమాట అందరు. మా వాళ్ళ చిన్నమ్మ, పక్కన ఉన్న చిన్నమ్మ అనమాట, ఇటువైపు ఉన్నది మా మేనత్త, వాళ్ళ ఇంట్లోనే ఫంక్షన్. అయితే అక్కడ వాటర్ వేశారు కదా, దాంట్లో పసుపు వేశారు, కొంచెం బెల్లం వేశారు. మునగాకు బాగా అది తక్కువైంది, ఎక్కువ లేదంట, పైగా అందులో సగం వరకు పురిగే ఉంది. అంతా నీట్గా క్లీన్ చేసరికి అరగంట పట్టిందండి.
ఇంకో దీంట్లో ఇది వేసేస్తే సరిపోతుంది. ఇది మొత్తం 1 కేజీ అనుకుంటా ఇదంతా కూడా. తెలగపిండి అండి ఇది. సో ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి, పొడి పొడిగా రావాలన్నమాట. పొడి పొడిగా వస్తేనే టేస్ట్ బాగుంటుంది. అదే కలుపుతుంది చూడండి. ఇలా స్లోగా కలిపితే లేకపోతే అడుగంటేస్తుంది అనమాట. అక్కడే ఉంది, కలుపుతూ ఉండాలి. అడుగంటిందంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఉప్పు వేసేసాము. ఇది దేవుడు పెట్టాలండి, అందుకనే టేస్ట్ చూడకూడదు అనమాట. గ్యాస్లో ఏమో సరిగ్గా పనిచేయట్లేదు. చిన్నగా పెడుతుంటే వెంట ఆరిపోతుంది అనమాట. ఇంకా కర్రీ కూడా ఉడికిపోతుంది. వంకాయ కర్రీ ఓన్లీ వెజ్జే ఉంటుంది, నాన్ వెజ్ ఉండదు. 21 days కూడా నాన్ వెజ్ ఉండదు, ఓన్లీ వెజ్జే ఉంటుంది. ఏదైనా అదే బర్త్డే పార్టీస్ అవి అయితేనే మాత్రమే నాన్ వెజ్ పెడతామండి మేము. ఇంకొన్ని వంకాయలు. ఇది పొడిగా అవటం వల్ల మాకు ఇబ్బంది అయిందనమాట. అంటే వంకాయ కర్రీ చేస్తే వెడల్పుగా ఉండాలి కదా గిన్నె, ఇదేంటో కుక్కర్ పొడిగా అయిపోయింది, అందుకని చెప్పేసి ఇబ్బంది అయిపోయింది. మగ్గిపోయింది, కర్రీ కూడా అయిపోయిందని చూడండి. చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను, మొత్తం షూట్ చేయలేదు, మన ఇల్లు కాదు కదా, బాగోదు. ఇవి వచ్చేసి పులిహారకి తాలింపులు అనమాట. 1.5 kg అది 1.5 kg పులిహార తాలింపులు కూడా పెట్టేస్తున్నాము. మోస్ట్లీ అందరం కలిసి చేస్తామండి. ఈ పప్పుల క్వాంటిటీ నేనే చెప్తా ఉన్నాను అనమాట, ఇంతేనా ఇంతేనా. మా పిల్లలు ఎక్కువ తింటారనమాట క్వాంటిటీ. కానీ ఇక్కడ ఏమో కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, పళ్ళన్నీ ఊడిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. అంతంత తినలేము, ఎక్కువ వేద్దని చెప్పేసి వేయలేదన్నమాట. కర్రీ కూడా అయిపోయిందండి, కొంచెం వాటర్ ఉన్నాయి అంతే. ఇంకా పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇవంతా రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ దేవుడికి పెట్టేసి కుక్కకు పెడతారంట ఒక ప్లేటు. నాకు గుర్తులేదు అసలు నా టైంలో. అప్పుడు మాకు భోజనాలు, మేమే పేరెంట్ వాళ్ళం అనమాట. బాగుంది, టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి అన్నీ కూడా, చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది. అంతే, ఇదంతా కలిపేసి చూడండి. కొంచెం చింతపండు తక్కువైంది, మళ్ళీ వేసాము, సరిపోయింది. సో ఫైనల్గా ఏమేమి డిషెస్ రెడీ అయినాయి చూపిస్తాను. నేను వచ్చేసరికి కొన్ని అయిపోయినాయిలేండి. పులిహారి, పప్పు, ముద్దపప్పు నేను వచ్చేసరికి రెడీ అయిపోయింది అనమాట. చారు, ఇది వంకాయ కర్రీ ఇప్పుడు చేసాం కదా అది. తర్వాత తెలగపిండి కూడా చూపిస్తానండి. అంటే మనం కదా కాబట్టి అంత ఎక్కువ క్వాంటిటీ లేదు. తెలగపిండి కర్రీ చాలా ఫేమస్ అనమాట, బాగా హెల్తీ కూడా. ఇంకా దేవుడు కూడా నైవేద్యం పెట్టేసి గౌరమ్మ అన్నమాట. ఏదో దేవుడి పేరు చెప్పారండి, గుర్తు రావట్లేదు. ప్రతిదీ షూట్ చేస్తుంటే ఇందుకే అన్నీ షూట్ చేస్తున్నావు అని అంటున్నారు. 3 పెట్టారు కదా, ఆ 3 ఒకటి కుక్కకు పెడతారనమాట. ఇప్పుడు మేము కూర్చుని మేము తినేస్తాము. ఇంకా అయిపోయింది. ఇవంతా అయ్యేసరికి 2:30 అయిందండి. ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందనమాట. ఇంకా భోజనాలు చేసిన తర్వాత ఆ గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా పిల్లలు తీసుకురావడానికి వెళ్ళిపోయాను. అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇంకా మేబీ నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి అన్నప్రాసన ఉండొచ్చు, అప్పుడు మళ్ళీ షాపింగ్ చేయాలి పాప కోసం. నేనైతే ఒక చిన్న డ్రెస్ తీసుకున్నాను, అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు, అది తీసుకున్నాను నేను ఒకటి. ఇంకోటి వచ్చేసి గిఫ్ట్, అది ఇచ్చాను అనమాట. అక్కడ ఉన్న అమ్మాయి మా అక్క కూతురండి, వచ్చి 1 year అయిపోతుంది హైదరాబాద్ వచ్చి. ఇక్కడ జాబ్, మా ఆయన ఆఫీస్లోనే, మా వారు ఆఫీస్లోనే జాబ్ అనమాట. మా వారు సైంట్లో చేస్తారు. ఉప్పలో పెద్ద బిల్డింగ్ ఉంటుంది చూసారా, ఉప్పల్కి ఎల్బీ స్టేడియం, సారీ ఉప్పల్కి రామంతపూర్కి మిడిల్లో ఉంటుంది చూసారా, ఎన్ఎస్ఎల్ ఎడ్జ్ అని, దాంట్లో సైంట్లో చేస్తారనమాట మా వారు. ఈ బెల్లం ముక్కండి, నల్ల బెల్లం పెట్టాలంట అలాగా. తర్వాత వచ్చేసి దాని తర్వాత ఒకటి పద్ధతిగా పెట్టాలన్నమాట. తర్వాత వచ్చేసి రైస్, ఇవన్నీ తినేసరికి సరిపోయిందండి, చాలా ఎక్కువైపోయింది క్వాంటిటీ. మొత్తం 5 మంది, అంటే అమ్మాయి కాకుండా 5 మంది అనమాట. తర్వాత పులిహార కొంచెం కొంచెం కొంచెం. ఇక్కడ కూడా అంతే. మొత్తం అందరికి పెట్టిన తర్వాత
మళ్ళీ తర్వాత వచ్చేసి వంకాయ కర్రీ, మునగాకు తెలగపిండి. తర్వాత తను ఒక్కతే వడ్డిస్తుంది, మేము కూర్చున్నాం అనమాట. ఎక్కువ మంది లేరని చెప్పాను కదా, మేమే కాబట్టి ఫస్ట్ మేము తిన్న తర్వాత ఇంకా మిగతా వాళ్ళకి పెట్టాలేమో అనుకుంటా. ఇంకో తెలగపిండి, మునగాకు తెలగపిండి అండి. అందులో ధనియాల పౌడర్ అనమాట, వెల్లుల్లిపాయలతోటి మిక్సీ చేసి పెడతారు. చాలా బాగుంటుంది టేస్ట్. గాను నూనె వేస్తారు దాంట్లో, బలం అనమాట బాగా. ఇది పప్పు, తర్వాత వంకాయ కర్రీ. దానికోసం ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాం అందరం, ఎక్కడ వేయాలో తెలియదు. ఇది వచ్చేసి సొంటి పొడి అండి, ఖచ్చితంగా తినాలి. మనకి పొట్ట రాదండి, నాకు పొట్ట రాలేదండి, ఈ మధ్యనే వచ్చింది తెలుసా. నాకు కూడా అర్థం కావట్లేదు ఎందుకు వచ్చిందో పొట్ట అనేది. గ్యాస్ ఏమైనా పట్టేసినట్టుంది. అస్సలు ఆ బాలింత్రాలు బాగా చేశానమాట. నేను సొంటి కూడా తిన్నాను, అంటే 3 నెలల వరకు అయితే తిన్నాను బాగానే. తర్వాత పడలేదు, వేడి ఎక్కువైపోయి పడేది కాదు. తిన్నాను సొంటి, కానీ మనకు ఆపరేషన్స్ కదా, ఆ మాత్రం పొట్ట ఉంటుందిలేండి. ఈ మధ్యన ఒక 6 మంత్స్ నుంచి ఎక్కువైపోయింది అనమాట పొట్ట అనేది, ఇది వరకు లేదు. తర్వాత వంకాయ కర్రీ, స్వీట్ పెట్టారు. వంకాయ కర్రీకి ప్లేస్ లేదు, అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఈ పక్కన అక్షింతలు వేయాలన్నమాట. ఇది వంకాయ కర్రీ సూపర్, అన్నీ కూడా చాలా అంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, అన్నీ కూడా బాగున్నాయి. ఇంకా అయిపోయిందండి, పిల్లల్ని తీసుకొచ్చేసి ఇంకా వీళ్ళకి హోంవర్క్లు చేయించేసి ట్యూషన్కి అయితే పంపించాను. వాళ్ళు పంపిన తర్వాత ఎంత పని అంటే అన్నీ వదిలేసాను కదా ఎక్కడికక్కడ, అవన్నీ చూసుకున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కలర్ అయితే నాకు నచ్చింది, బాగా నచ్చింది కలర్ కాంబినేషన్, అందుకనే తీసుకున్నాను. పెద్దగా అప్పట్లో అంటే మనకి ఛానల్ లేదు కాబట్టి వర్క్ ఏమి మోడల్గా కుట్టలేదనమాట. మోడల్గా ఈ మధ్యన ఎందుకు కుడుతున్నానంటే, నా బ్లౌజులకి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మోడల్ అనేవి. మీకోసమే, మీకు స్టిచ్చింగ్ ఛానల్కి యూజ్ అవుతుందని చెప్పేసి కుడతా ఉంటాను. కానీ అప్పట్లో స్టిచ్చింగ్ ఛానల్ లేదు కాబట్టి జస్ట్ పైపింగ్ వేసి కుట్టేసుకున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొట్టేసుకుంటున్నారు, అస్సలు వీళ్ళని కంట్రోల్ చేయడం అంటే చాలా చాలా కష్టం. మన కళ్ళ ముందున్నా కూడా కొట్టేసుకుంటారు వీళ్ళు. దెబ్బలు పడతా ఉంటాయి నా చేతిలో, మెల్లిగానే కొడతాను, గట్టి కొట్టను. సో ఇదండి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.